హే హాయ్ హలో అందరికి ఈరోజు అయితే మనము మంచిగా క్రిస్పీగా గారెలు చేద్దాం. క్రిస్పీ గారెలు అనేసరికి చాలా మంది ఎలా ఉంటుందంటే అతుక్కుపోతూ ఉంటుంది, రాదు. వేసిన గారెలు మళ్ళీ ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది. ఏమయ్యాలి, బేకింగ్ సోడా వేయాలా లేకపోతే ఇంకేం వేయాలా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఏమీ అవసరం లేదు, ఖాళీ మినప్పప్పు ఉప్పు రెండు ఉంటే చాలు. మస్తు అంటే మస్తు క్రిస్పీగా గారెలు. ఎలా అంటే తినేవాళ్ళు అనాలన్నమాట, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, చేస్తే గారెలు నువ్వే చేయాలని అట్లా వస్తుంది. దానికి ప్రాసెస్ సరిపోతుంది. ప్రాసెస్ కరెక్ట్గా చేస్తే గారెలు ఆటోమేటిక్ చాలా టేస్టీగా వస్తాయి. ఏం అవసరం లేదు మళ్ళీ దానికి కూడా. ఖాళీ మినపప్పు ఉప్పు అంతే సరిపోతాయి. ఆ రెండే దగ్గర పెట్టుకోండి. ఎలా చేయాలి, ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి అని ఈజీగా నేర్చుకుందాం. ఎందుకంటే టిఫిన్స్లలో బాగా ఎక్కువ మంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు లైక్ చేసే టిఫిన్ ఏదన్నా ఉందంటే అది గారెలే కదా. నేర్చేసుకుందాం. ఈరోజు అయితే మనం కమ్మటి గారెలు చేసేద్దాం. దీనికోసం అయితే పప్పు నైటే నానబెట్టుకోవాలి. పప్పు ఇట్లా కడిగేసి చక్కగా నానబెట్టేసుకున్నాను. నేనైతే గ్రైండర్లో వేయడం వల్ల పప్పు ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. గారెలు అంటే మిక్సర్ గట్టిగా వస్తాయి గారెలు. గ్రైండర్లో వేసుకుంటే మనం చేతితో రుబ్బినట్టు ఉంటుంది కదా పిండి. సో చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అంటారు కదా, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలని. మరి అంత గొప్ప సామెత ఉన్నప్పుడు గారెలు ఎంత టేస్టీగా ఎంత అందంగా వేయాలి. అందుకని చెప్పనమాట. ఏమి కలపాల్సిన అవసరం లేదు, సింపుల్గానే చేయొచ్చు. ఈ పప్పులో కొంచెం ఉప్పు వేసేసి గ్రైండర్ తిప్పితే కొంచెం మెత్తగా అయిన తర్వాత చక్కగా తీసేసి వడలు వేయచ్చు. చూపిస్తా ఎలా చేయాలో. అయిపోయింది, మంచి గ్రైండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం గారెలు వేద్దాం. ఆయిల్ అయితే వేద్దాం. ఫ్రీడమ్ లైఫ్లో ఎలాగో ఫ్రీడమ్ లేదు కదా, కనీసం వంటలలో అన్న ఫ్రీడమ్ వాడదాం. ఓకే, ఆయిల్ వేసేసాం. వావ్, ఇదైతే హీట్ అయింది. గారెలు మనకు ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో నేను ఏమి పెట్టుకోకుండా డైరెక్ట్ ఇలానే వేసేస్తాను. ఆయిల్ హీట్ అవ్వలేదు, బ్యాడ్ లక్. ఏంటో నా జీవితం. ఏది సరైన టైం పని లేదు. తొందరగా కామ్మ, స్కూల్కి టైం అవుతుంది మా పిల్లలకి ముందే. బాగుంది కదా, నైస్ కదా. ఎటో పోతున్నాయి నా గారెలు. అందం కదా, అసలే చాలా మందికి వడ్డించాలి. వావ్, నైస్ కదా. ఇది వేస్తాం. గారెలు ఏడు వచ్చేసింది. ఓకే, ఇలా వచ్చాయి మొత్తానికి. అయిపోయింది. అబ్బా, ఇలా బ్రౌన్ కలర్ ఎప్పుడైతే వస్తుందో, ఐ మీన్ గోల్డెన్ కలర్ అనమాట, తీసేసేయడమే. రావే బాబా, మా ఆయనలాగా మస్తు సతాయిస్తున్నావు నువ్వు కూడా. వాటర్లో చెయ్యాడు చూడు ఎంత క్రిస్పీగా ఉంటాయి. అదర్స్ కదా, పోలా అదర్ పోలా. గారెలు అయితే రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా బాగున్నాయి కదా. నీకోసమే పేపర్ ఎందుకు వేసింది తెలుసా? ఏదైనా కొద్ది గొప్ప ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని పీల్చుకుంటుందని. ఇలా అనమాట. గారెలో అది వేయాలి ఇది వేయాలి టేస్ట్ రావాలంటే అవసరం ఏం లేదు. జస్ట్ నేను ఏమేసినా మినప్పిండి ఉప్పు అంతే. కొంతమంది అంటే ఉల్లిగాయలు అంటే ఉల్లిపాయలు మిరపకాయలు అన్నీ వేయచ్చు. ఇది కార్తీక మాసం కదా, మేము ఉల్లిపాయ వాడమన్నమాట. సో నేను వేయలేదు, కానీ చాలా టేస్టీగా వచ్చిందనమాట. నేను తింటాను కూర్చున్నాను. 2 గారెలు తినేస్తే ఐఎమ్ సో హ్యాపీ. టేస్టీ కదా.
తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, చేస్తే గారెలు నేనే చెయ్యాలి. అప్పుడు అవి అంత క్రిస్పీగా అంత టేస్టీగా వస్తాయి. గారెలతో చట్నీ ఏం తెలుసా, బీరకాయ పచ్చడి చాలా బాగుంటుంది. లేదంటే చికెన్ ఇంకా బాగుంటుంది. నేనైతే ఏమన్నా చేశాను కదా బీరకాయ పచ్చడి మన ఛానల్లో, అదే ఇస్తాను. అంటే అప్పుడు చేసిందని కాదు, అలా మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటా అని అర్థం మా వాళ్ళకి అందరికీ. బట్ మనకి గారెలతో చట్నీ అది ఇది పోదనమాట. నేను పాయసంతో తింటా గారెలు. పాయసము విత్ గారెలు నాకు ఇష్టం అనమాట. ఎక్కువ స్వీట్ని ఇష్టపడతా, సో ఇలా తింటాం. నాకు చట్నీ నచ్చదు అనమాట. ఓకే, మీరు కూడా ఒకసారి చేసుకొని విత్ పాయసం చేసుకొని పాయసంతో ట్రై చేయండి, బాగుంటుంది. లేదంటే చికెన్ గ్రేవీ, లేదా మటన్ గ్రేవీ, లేదంటే బీరకాయ పచ్చడి, లేదంటే దేహ, కానీ అదిరిపోయే టేస్ట్ వస్తుంది.